హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అవుతూ డౌన్ సైడ్కి అయితే వచ్చింది. ఇక్కడ రోజుట్లాగానే ఈరోజు కూడా మూమెంట్ అయితే ఏం లేదు. గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, పివట్ పాయింట్ వీవ్యాప్ దాటి వచ్చిన తర్వాత ఈ రీటెస్ట్ మీద ఇక్కడ కనుక పుట్ సైడ్ తీసుకుంటే జస్ట్ ఈ కొంచెం మూమెంట్ అయితే తీసుకోగలరు. ఇది వదిలేసిన తర్వాత ఇక్కడైతే వీవ్యాప్ ఇంకా ఈ పివట్కి దూరం అయిపోయింది కాబట్టి ఇక్కడ ఆ ట్రేడ్ వదిలేస్తే ఇక్కడ చూడండి మన లెవెల్ 51,331 ఈ లెవెల్ సపోర్ట్ తీసుకుని వెళ్ళేటప్పుడైతే ఇక్కడ కొంత మూమెంట్ మాత్రం ఇది చూడండి, ఇక్కడ రిజెక్షన్ అయింది కదా, ఈ లెవెల్ వరకు మనం బయింగ్ చేయొచ్చు. అక్కడ వరకు అయితే వచ్చిందనమాట. ఇక్కడ సపోర్ట్ తీసుకొని వెళ్ళేటప్పుడు అక్కడ మళ్ళీ రిజెక్షన్ తీసుకొని అయితే డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత 51,331 51,284 మధ్యలో సపోర్ట్ తీసుకొని ఒక మంచి మూమెంట్, ఒక క్యాండిల్ పెద్ద క్యాండిల్ పడిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోయిందండి. ఇక్కడ మార్కెట్ మూమెంట్ అయితే లేదు. 2 రోజులు గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత కొంత మూమెంట్ కన్సాలిడేషన్ జరుగుతూ ఉంది. మంచి మూమెంట్ కోసం అయితే చాలా రోజుల నుంచి మనము అందరం ఎదురు చూస్తూనే ఉన్నాం. చూద్దాం ఏ రోజు అయితే వస్తుందో. ఈ లోపల మనమైతే చాలా అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ట్రేడ్లు చేయకుండా మన క్యాపిటల్ని కాపాడుకుంటూ ఉంటే ఆ మంచి మూమెంట్ రోజైతే మనం గెయిన్ అవ్వాలని మనం కోరుకుంటున్నాను. మరి బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు వచ్చేసి మన లెవెల్ 51,440 అండి. 51,440. ఓకే అండి, 51,440 44041 అయిందండి. నేను తర్వాత మాడిఫై చేసుకుంటాను, మీరు లేట్ అయిపోతుంది. ఓకే, ఇక నిఫ్టీలో ఏ విధంగా ట్రేడ్ అయిందో ఒకసారి చూద్దాం. నిఫ్టీలో గ్యాప్ అప్ అయింది. పివోట్కి ఇక్కడ దూరంగా ఉంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నియర్ బై ఈ క్యాండిల్ పైన అయితే దాటి వెళ్ళలేదు బయింగ్ చేయడానికి. మరి డౌన్కి వచ్చేటప్పుడైతే చూడండి, ఇక్కడ ఒక క్యాండిల్ క్లోజ్ అయింది. వీవ్యాప్ పివట్ కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయింది. ఇక్కడ కూడా క్యాండిల్ దాటి అయితే రాలేదు కాబట్టి అవకాశం అయితే అక్కడ రాలేదు. ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ ఈ మూమెంట్లో అయితే కొద్దిగా మూమెంట్ వచ్చిందండి. ఇక్కడ పివట్ పాయింట్ వీవ్యాప్ పైన క్లోజ్ అయిన తర్వాత ఈ కొంచెం మూమెంట్ని ఇలా చూడండి, ఈ కొంచెం మూమెంట్ ఇక్కడ బై చేస్తే టార్గెట్ ఎక్కడ వరకు అనేది క్లియర్గా ఉంది. ఈ హై, ఈ స్వింగ్ వరకు వచ్చి అక్కడి నుంచి రిటర్న్ అయితే వచ్చేటప్పుడు పుట్ సైడ్ కూడా ఇక్కడ ఒక అవకాశం వచ్చింది. వీవ్యాప్ పివట్ పాయింట్ అయితే దాటిన తర్వాత రీటెస్ట్ చేసింది. రీటెస్ట్ చేసి మళ్ళీ చూడండి డౌన్ సైడ్కి వచ్చింది. పుట్ సైడ్ చూడండి, ఇక్కడ కొంత మంచి మూమెంట్ ఇక్కడైతే తీసుకోగలము. ఈ వీవ్యాప్ పివట్ పాయింట్ని బేస్ చేసుకొని కనుక ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ క్లియర్గా, ఎందుకంటే ఇక్కడ వీవ్యాప్ పివట్ పాయింట్ నియర్ బై ఉంది. ఈ రెండింటిని దాటింది, రీటెస్ట్ చేసింది. మళ్ళీ ఈ గ్రీన్ క్యాండిల్ దాటేటప్పుడు ఇక్కడ ఖచ్చితంగా అయితే పుట్ సైడ్ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ సెకండ్ టైం రీటెస్ట్ చేసింది. స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు. మంచి డౌన్ మూమెంట్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ 25,241ని సపోర్ట్ తీసుకొని ఒక చిన్న మూమెంట్ అయితే ఇచ్చింది చూడండి, 25,241. ఇదే కన్సాలిడేషన్ ఇటువంటి మార్కెట్లో అంటే ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి టైంలో ట్రేడ్ ఎలా తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్న టైంలో మన వీవ్యాప్ పివట్ పాయింట్, అదేవిధంగా ఇక్కడ మన లెవెల్ మనకి లాస్ లేకుండా ప్రాఫిట్ ఎండ్ అయ్యే విధంగా మన లెవెల్స్ అయితే మనల్ని కాపాడాయి. ఇదైతే ఖచ్చితంగా నేను చెప్పగలను. మరి నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 25,282 అండి. 25,282.
ఓకే అండి, ఇవి మన లెవెల్స్. మరి రేపు చూస్తూనే ఉండి మన లెవెల్స్ మనల్ని చాలా జాగ్రత్తగా మనల్ని సేఫ్ సైడ్ అయితే తీసుకెళ్తున్నాయి. దయచేసి కొత్త వారు ఇది గమనించండి. ముందున్న వీడియోస్ అన్నీ చూడండి. మన లెవెల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా డైలీ మన వీడియోస్ చూడండి, లెవెల్స్ డ్రా చేసుకొని మీరైతే నష్టపోకుండా ట్రేడ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బాయ్ అండి. థ్యాంక్ యూ.